జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ బ్లాస్ట్ ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో అత్యంత క్లిష్టమైన జోజిలా టన్నెల్ నిర్మాణం జరిగింది. దేశ భద్రతలో కీలకమైన ఈ సొరంగం జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కల్పించనుంది. తెలుగు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ నిర్మాణంలో ఎంతో మంది తెలుగు ఇంజనీర్లు నిపుణులు పాల్పంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజుల పాటు -20 డిగ్రీల నుంచి -30 డిగ్రీల మధ్య తీవ్రమైన శీతల పరిస్థితులు, మంచు తుఫానులను తట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కేవలం ప్రజా రవాణా కోణంలోనే కాదు, దేశ భద్రత పరంగా ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ద్రాస్, కార్గిల్, లేహ్ వంటి సున్నితమైన ప్రాంతాలకు భారత సైన్యం యుద్ధ సామాగ్రిని 365 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా తరలించడానికి జోజిలా టన్నెల్ ఒక లైఫ్ లైన్ లా మారనుంది. भाई धक्का नहीं मारना भाई प्लीज తెలుగు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ నిర్మాణంలో ఎంతో మంది తెలుగు ఇంజనీర్లు నిపుణులు పాల్పంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజుల పాటు -20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యలో తీవ్రమైన శీతల పరిస్థితులు, మంచు తుఫానులను తట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇవాళ రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొరంగాన్ని ప్రారంభించనున్నారు. भाई धक्का नहीं मारना भाई సాధారణంగా ఒక సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా చూస్తూ ఉంటాం. కానీ అసాధారణంగా ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోజిలాను నిర్మించారు. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో దీనిని రూపొందించారు. సాధారణంగా హిమాలయాల్లోని రాతి పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ముందు క్లిష్టమైన రాతి, తర్వాత మెత్తని పొరలతో ముందుకు వెళ్లే కొద్దీ భూగర్భం తీరు మారుతూ ఉంటుంది. న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ విధానంలో సున్నితమైన పొరలను కూడా తొలచి షార్ట్ క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి తక్షణ రక్షణ చర్యలు, నిరంతరం భూభౌతిక పరిస్థితులను సాంకేతికంగా అంచనా వేస్తూ పనులు చేపట్టారు. ఈ సొరంగంలో 67 సార్లు రాతి స్వభావం మారడంతో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి మీటర్ తవ్వకం ఒక కొత్త పరీక్షగా మారినప్పటికీ అనుభవం ఉన్న నిపుణులు అవరోధాలు, సవాళ్లను అధిగమించి పూర్తి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 10 మిలియన్ సేఫ్ అవర్స్ రికార్డుని సాధించారు. ఈ ప్రాజెక్టులో రోడ్లు, సొరంగాలు, వంతెనలతో కలిపి మొత్తం పొడవు 30.89 కిలోమీటర్లుగా ఉంటుంది. జోజిలా 13.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కశ్మీర్ లద్దాఖ్ మార్గంలో సోన్మార్గ్ సమీపంలోని బాల్తాల్ నుంచి ద్రాస్, కార్గిల్ సమీపంలోని మీన్ మార్గ్ ప్రాంతం వరకు జోజిలా అనుసంధానమై ఉంటుంది. కొండల పైభాగం నుంచి సొరంగంలోనికి 474, 367, 213 మీటర్ల పొడవున 3 స్టాప్స్, అలాగే గాలి వెలుతురొచ్చేలా నిలువుగా తవ్వే మార్గాలను నిర్మించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ స్టాప్స్ నుంచి రక్షణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. సొరంగం మధ్యలో 460 మీటర్ల పొడవుతో 3 కీలక వంతెనలు నిర్మించారు. మంచు తుఫాను సంభవించినప్పుడు రక్షణ చర్యల కోసం 2.35 కిలోమీటర్లతో
7 కృత్రిమ సొరంగాలు కూడా ఏర్పాటు చేశారు. 450 మీటర్లతో స్నో గ్యాలరీలను నిర్మించారు. टच मत करो यार, हमको दंगा नहीं दे रहे इसको। ఈ సొరంగ మార్గం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. మంచు దుప్పటి తెరలు, జంట సొరంగాలు ప్రధాన ఆకర్షణగా ఉండగా 365 రోజులు లద్దాఖ్కు వెళ్లేందుకు వీలు కావడంతో స్థానికులకు దేశంలోని ఇతర ప్రాంతాలతో నిరంతరం అనుసంధానం ఉంటుంది. దట్టమైన మంచుతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినప్పుడు భద్రతా దళాలు తరలింపు, ఇతర రవాణా, సైనిక దళాల సంచారం పూర్తిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ఈ సమస్య పోవడంతో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు రక్షణలో ఈ సొరంగం అత్యంత కీలక పాత్రను పోషించనుంది. हमको दंगा नहीं दे रहे इसको। टच मत करो यार, हमको दंगा नहीं दे रहे इसको। यहाँ से